వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వేపినాపి పంచాయతీ పరిధిలోని గోను నరసయ్యపాలెం గ్రామ ప్రజలు గత కొంతకాలంగా పంచాయతీ రాకపోకల విషయంపై సమస్యలు ఎదుర్కొంటూ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో అక్కడికి వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్లు పైగా ప్రయాణం రాకపోకలకు పలు రకాల సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గమనించిన గోను నరసయ్యపాలెం గ్రామ ప్రజలు ఇటీవల కొత్త పంచాయతీలు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా గోను నరసయ్యపాలెంను పక్కనే ఉన్న కోమటిగుంట పంచాయతీలో మా గ్రామాన్ని కలపమని కలెక్టర్కు అర్జీ సమర్పించి ఆ ప్రాసెస్ను మరలా రాపూర్ ఎంపీడీఓకు సమర్పించి మరలా రాపూర్ ఎంపీడీఓ ద్వారా వేపినాపి పంచాయతీ కార్యదర్శి దగ్గరకు తీసుకుని వెళ్లడం జరగగా తదుపరి వేపినాపి సర్పంచ్ గ్రామ తీర్మానం చేయగా దానికి సంబంధించిన అసలు తీర్మాన నివేదికను పంచాయతీ కార్యదర్శులు గ్రామ సర్పంచ్ ఇప్పటి వరకు పై అధికారులకు తెలపక నిర్లక్ష్యం వైఖరి వ్యవహరిస్తూ గోను నరసయ్యపాలెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పలు రకాల ఇబ్బందులను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై గోను నరసయ్యపాలెం గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా ఉన్నతాధికారులు గోను నరసయ్యపాలెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా గోను నరసయ్యపాలెం గ్రామాన్ని పక్కనే ఉన్న కోమటికుంట పంచాయతీలో కలపాలని కోరుకుంటూ మా గోను నరసయ్యపాలెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు వేగూరు విజయ్, అంబేద్కర్ యునైటెడ్ ఫోరం కళామండలి అధ్యక్షులు చనుమూరి క్రాంతి, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసులు, మాది గోను నరసయ్యపాలెం గ్రామం, వేపినాపి పంచాయతీ. మా పంచాయతీ మా గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు రేషన్ బియ్యం కావాలన్నా ఏదైనా సర్పంచ్ అందుబాటులోకి మా గ్రామానికి అవసరమైన సేవలు అందుబాటులోకి కావాలన్నా మా సర్పంచ్ గారు మాకు అందుబాటులో ఉండట్లేదు. మా గ్రామం వేపినాపి నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల దారిలో మాకు రేషన్ బియ్యానికి పోవాలన్నా కూడా ఆటో బాడుగు కనీసం 500 రూపాయలు అవుతూ ఉంది. మా పంచాయతీ మార్చాలని చెప్పి చాలాసార్లు మేము పంచాయతీ సెక్రటరీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి విన్నవించుకున్నాము. వాళ్ళు చాలా డేట్లు చెప్తూ ఉన్నారు కానీ మా సమస్యని పరిష్కరించట్లేదు. దయచేసి మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మాది ఏపీనాపి పంచాయతీ. మేము అక్కడ పోవాలంటే 500 బాడిగి అంటే ఆటో వాళ్ళు రారు. ఆ ఇబ్బందులు మాకు ఉన్నాయి. బియ్యానికి పోవాలన్నా 5 చీరలు బియ్యానికి పోవాలంటే 500 బాడిగి చేయాలి ఒక్క మనిషి అయితేను. ఆ వాటాన్ని మేము ఇబ్బందులుగా ఉంది. మా రెడ్డి గారిని కూడా అడిగినాము. అట్లే మేము సపరేట్ చేస్తామని అన్నాడు ఆ రెడ్డి కూడాను. ఇప్పుడు 3 నెలల నుంచి అదే చెప్తున్నాడు కానీ మాకు ఆ కాగితం ఒకటి అంటే ఈయటం లేదు. పంచాయతీలో కాగితము అధికారులు కూడా ఈ వాటిని తిప్పుకుంటున్నారు. ఆ పంచాయత్ సెక్రటరీ కూడా ఇద్దరు రేపు రమ్మని ఎల్లుండి రమ్మని 3 నెలల నుంచి చెప్తున్నాడు మమ్మల్ని. ఇప్పటికీ ఈ పొద్దు అడిగినా కూడా ఏ జవాబులే. ఇంకా ఆయన ఇస్తే ఇస్తాను, ఆయన వచ్చిన పట్టుకొని అంటున్నాడు. అక్కడ నెల్లూరులో ఉన్నాడు ఆయన. ఇద్దరు రేపు వస్తానంటాడు. మేము పోయిన పొద్దులను వచ్చేదిలే ఇలా ఈ వాటాన్ని 3 నెలల నుంచి తీరుస్తున్నాము. మీరు దయించి మాకు ఏదో ఒకటి న్యాయం చేయమని కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. నా పేరు డేగా రవి రాఘవేంద్ర, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు రాపూరు మండల ఆఫీస్ కాడికి రావడం జరిగింది. విషయం ఏమిటంటే 3 నెలలకు ముందు ప్రభుత్వం వారు పంచాయతీల్ని బైఫర్కేషన్ చేసుకోండి అని లాంఛనంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి మరుసటి రోజే కలెక్టర్ గారికి మేము మా యొక్క అప్పీల్ని, మా యొక్క రిక్వెస్ట్ని ఇవ్వడం జరిగింది. ఇస్తే కలెక్టర్ గారు ప్రాపర్ ఛానల్లో ఇక్కడ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్ గారికి పంపడం జరిగింది. ఎంపీడీఓ గారు దాన్ని పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీకి ఇచ్చిన తదుపరి వాళ్ళు వేపినాపి పంచాయతీకి సంబంధించి వేపినాపి సర్పంచ్ అయినటువంటి ఏం పేరు కాదు భారీగా సర్పంచ్ అమ్మగారు ఆమె వార్డు మెంబర్స్ తోటి రెజల్యూషన్ పాస్ చేసి తీర్మానం చేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రెజల్యూషన్ కాపీ ఇవ్వడం జరిగింది. దాని తరువాత మేము పదే
పంచాయతీ సెక్రటరీ అయినటువంటి పిఎస్ ఆ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఆయన నాకు తెలియదు అంటాడు, బాలకృష్ణ అంటాడు, బాలకృష్ణ నాకు తెలియదు అంటాడు, బాలకృష్ణ ప్రభాకర్ అంటాడు, ప్రభాకర్ గారు శ్రీకాంత్ అంటాడు. ఈరోజు 22కి దాని యొక్క కాల పరిమితి అయిపోయింది. మేము నాకు తెలిసి 100 సార్లు ఫోన్ చేసాం. స్వయాన మేము వెళ్ళడం జరిగింది. ఏది కన్సర్న్ వేపినాపి పంచాయతీ సచివాలయంకి వెళ్ళాము. వాళ్ళు లేరంటే నెల్లేపల్లి దగ్గరకు ఉన్న అక్కడ ఆ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని పరిస్థితులు వివరించి మాకు పలానా టైం ఉంది, ఇలా ఈ టైం లోపల చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. అక్కడికి వెళ్తే శ్రీకాంత్ గారు ఆ ప్రభాకర్ గారు వాళ్ళు చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నారు, రెక్లెస్గా మాట్లాడుతున్నారు. అంటే కేవలము ఎవరు సపోర్ట్ తీసుకోరు ఈ రకంగా చేస్తున్నారనే విషయం మాకు అర్థం కావట్లే. పైపించి మాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. తీర్మానం చేసిన తర్వాత మరి అంటే పెళ్ళైన తర్వాత నచ్చలేదేమో భర్త, లేదంటే భార్యకి భర్త నచ్చట్లే, ఆ రకంగా తీర్మానం చేసినాక వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి నచ్చలేదేమో తెలియలేదు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారేమో తెలియలేదు. ఈ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీలు తోక విసరట్లేదు. అడిగి 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 మేము బ్రతిమలాడినా కూడా కనీసం సరైన సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఈరోజు కూడా నేను ఆ కన్సర్న్ ఏవో గారు లేకుండా ఏవో గారు చక్కగా సమాధానం చెప్తున్నాడు. అక్కడి నుంచి అడిగితే మళ్ళీ కాగితం పెట్టమంటాడు. ఏమండి, ఒకసారి పెళ్ళైపోయి తాలిబొట్టు కట్టేసి తీర్మానం ఇచ్చేసిన తర్వాత ఒక పంచాయతీ తీర్మానం చేసినాక మళ్ళీ కాగితాలు అడుగుతున్నారు. మరి వాళ్ళు చేసిన పనికి తీర్మానం చేసి ఆ పని స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆ పనికి తీర్మానాలు పెడతా ఉంటారు పంచాయతీలో. నేను ఎక్కడ చూడలేదండి ఈ రకంగా. ఎందుకనంటే కేవలము ఇక్కడ మాదిగలు, ఎస్సీలు వీళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి దీనిని ఏదో ఒక రకంగా నాన్సుడి ధోరణి చేసి టైం పాస్ చేస్తే మళ్ళీ మొదటిగా వచ్చి మేము చెప్పినట్టే తలూపుతూ మేము చెప్పిన చోటే ఓట్లేస్తూ మా కిందే బతుకుంటారనేటటువంటి ఆలోచన ఆ వేణుగోపాల్ రెడ్డి గారిది. ఆయనకు ఫోన్ చేస్తే అమ్మ నా బూతులు తిడతలేని ఎంత దుర్మార్గం. ఏ కల్చర్లో ఉన్నాం, ఏ సామ్రాజ్యం, ఇప్పుడు ఏడున్నాం, రాజుల కాలంలో ఉన్నామా? ఒక సర్పంచ్గా ఆయన అడిగిన పనిని చేయకపోగా అడిగితే బూతులు తిడతాడు. పోనీ ఆయన చేసిన పనిని ఏందయ్యా ఇవ్వండి అని అంటే పంచాయతీ సెక్రటరీలు సమాధానం చెప్పరు. 22కి టైం అయిపోయింది. ఈరోజు మేము ఆఫీస్కి వచ్చి అడిగితే ఇంకా పంపించలేదు, సరైనటువంటి తీర్మానం చేయలేదనేటటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని నేను ఇది మన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి అదేవిధంగా కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. అయ్యా వీళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో చాలా లేట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కన్సర్న్ ఏదైతే ఆ పేదలు ఉన్నారో వాళ్ళు వేపినాపికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్ల పైన ఉంటుంది. దారి మార్గంలో ట్రాన్స్పోర్ట్ లేదు, ఎటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేదు. కంటిన్యూగా రోడ్డు ఉండి ఏదో ఆటో ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళేదానికైనా అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తే 5 కిలోల రేషన్ బియ్యం కోసంగా వాళ్ళు 500 ఆటో పెట్టుకొని వేపినాపికి వెళ్ళాలి రేషన్ తెచ్చుకోవాలని అంటే. చూడండి ఇన్ని దారుణాలు, ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారనే వాళ్ళు ఆ బాధలు భరించలేక బైఫర్కేషన్ కోసంగా ఈ చేయమని పంచాయత్ సెక్రటరీ వీళ్ళు అడిగితే కాలయాపన చేసి వాళ్ళకి అన్యాయం జరిగింది. కాబట్టి నేను కలెక్టర్ గారిని, డిపిఓ గారిని నేను ఇందు ముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. మరి లేట్ అయిందో లేదో మాకు తెలియదు. ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టుకు అనుగుణంగా వాళ్ళని పంచాయతీ సపరేట్ పంచాయతీ అయినా చేయండి, లేదనంటే బోన్ నరసాపురంలో కలిపి ఆ యొక్క పేదలకు న్యాయం చేయవలసింది కోమటికుంట రాజపాలెంలో కలపని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.